చల్లగా చల్లగా. సార్థక్ అబ్బా గట్టిగా కొట్టదు రోయ్, వాయించడానికి ఇదేం తబలా కాదు, మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో తలంటితే మోతా, ఇది ఒళ్ళే రుత్తి బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీతా. ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఓం నమః శివాయ ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు, మేము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు. మమతల మారాజులులే ఈ అన్నలు, పసి మనసున్న మల్లికలే ఈ చెల్లెలు. పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె, మీరే నాకు వండ మీరంతా చల్లంగా. మనసుంది ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీతా. ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. గుళ్ళోకి పోలేదు నేనేప్పుడు, అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు ఆ దేవుడు. బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు, పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు. మీ పాదాలంటే చోటే నే బాగా వేసే కోట, చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట. పలుగా కులలో పుట్టానండి కోకిలగా మారానండి కాకా. ఇది కోకో ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీతా. ఓం నమః శివాయ ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఓం నమః శివాయ ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మో
క్యా బాతే రే. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా శ్రీకృతి పాడిన పాట ఇలా పాడాలి, నువ్వు శ్రీకృతి లాగా పాడి ఉండాలి. ఇది ఇంకా బ్రైట్ గా పాడుంటే బాగుండు, కానీ శృతి కొంచెం లో ఉన్నట్టుంది కదా. నీకు శృతి తగ్గిందా? తగ్గించుకున్నావు కదా, అవును సార్. అందుకని అనుకుంటా అది ఆ సాఫ్ట్నెస్ అందువల్ల వచ్చింది. జడ్జెస్ ఓటి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంత సాఫ్ట్ చేసి పాడావు? గొంతు సరిగా లేదా? అవును సార్. కొంచెం. ఓకే. కానీ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నీ బ్రీదింగ్ సరిపోవట్లేదు ఒక సెంటెన్స్ కి అనుకున్నప్పుడు దాన్ని కూడా కంపోజ్ చేసుకునే ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? అవును. ఇది తైలం పట్టి తాళం పట్టి తళంగుతో తలంటితే మోత, అక్కడ వరకు సస్టైన్ అవ్వడానికి నీ గొంతు సహకరించట్లేదా? అవును. క్లిష్టమైన పరిస్థితులు, కానీ అది రాంగ్ ప్రాక్టీస్ అయిపోతుందనేమో అని భయంగా ఉంది నాకు అంతే నీ విషయంలో. ఇప్పుడు లాస్ట్ టైం హాయి హాయిగా ఆమని సాగే పాడావు నువ్వు, అవును. అప్పుడు గొంతు బాలేదు. గొంతు బాలేని కారణంగా గమకాలన్నీ స్పష్టంగా పలుకుతున్నాయి అండ్ ఆల్ ఇస్ ఫైన్. కానీ వాయిస్ ఓపెన్ అవ్వాల్సినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఆ ఒదుగు మీద గమకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి పర్ఫెక్ట్ గా రావాలని ట్రై చేస్తూ వాయిస్ కంట్రోల్ చేసేస్తున్నావేమో అని నాకు చిన్న భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట పాడినందుకు. థ్యాంక్ యూ. సార్థక్, సార్. నీకేమంటే పేషెన్స్ ఇస్ ది కీ. అంటే ఇప్పుడు నీ గొంతు మారుతూ ఉంది కదా, ఇంకొక 1.5 years అనుకుంటా మాక్సిమం. ఇప్పుడు నీకేంటి ఏజ్? 15 15 కదా. ఒక 16-17 మాక్సిమం నీ గొంతు నీ కంట్రోల్లో ఉంటుంది. అంతదాకా కొద్దిగా పేషెన్స్గా ఉండాలి అంతే, విత్ పేషెన్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ నేచర్. వి ఆల్ హ్యావ్ గాన్ త్రూ దట్. సో యు ఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ కదా, కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తూ జస్ట్ స్టడీ యువర్ సెల్ఫ్, స్టడీ యువర్ వాయిస్. అండ్ కానీ నువ్వు కాంపిటీషన్లో ఉన్నావు, కానీ యు ఆర్ ఇన్ ద రేస్. సో యూ కెనాట్ గివ్ ఎనీ ఆఫ్ యువర్, అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ ఎలాగో స్ట్రాటజిక్గా చేసి అలాంటి పాటలను ఎంపిక చేసుకుని వాట్ క్యాన్ యూ పర్ఫార్మ్, విచ్ ఎవర్ సాంగ్ దట్ యూ కెన్ పర్ఫార్మ్ వెల్ ఈజ్ వాట్ యూ నీడ్ టు చూజ్ అంతే. అదర్వైజ్ యు ఆర్ సచ్ ఎ టాలెంట్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్థక్, చాలా బాగా పాడావు. కాకపోతే నీ ఈ పాట గురించి మా అందరిది ఒకటే మాట, ఇంకొంచెం బలంగా దృఢంగా పాడాలి ఈ పాట. ఎందుకంటే మసాజ్ కదా నాన్న, హెడ్ మసాజ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం గట్టిగా పడాలి. ఇందులో నాకు భలే నచ్చిన వాక్యం ఏంటంటే పల్లవిలో తనని దానాని 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 అంటే ఏం రాయాలి? తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే. ఎన్ని తలలు ఉన్నాయో చూసా అందులో. ఎంత తమాషాగా రాశారు వేటూరి గారు. మళ్ళీ చరణం కూడా ఎంత మధురంగా ఉంది. తరారి తరారి తరారరా తరి తరారి తరారి తరారిరా తరిరరి రారా తరిరారి రారి. అసలు మళ్ళీ దాంట్లో కూడా మధురమైన మసాజ్ అది. అద్భుతం నిజంగా. అప్రమేయ సంగీత నిధుల నిలయ రాజా, అప్పుడప్పుడు లయ తప్పిన వాళ్లకు విలయ రాజా.